మహారాష్ట్రలో రాజకీయాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే క్యాంప్లో 42 మంది ఎమ్మెల్యేలతో బలంగా కనిపిస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేల్లో 35 మంది శివసేన వారు కాగా 7 స్వతంత్రులున్నారు. వీరంతా అసోం రాజధాని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు. శివసేనకు శాసనసభలో 54 మంది సభ్యుల బలం ఉంది. 3/2 ఎమ్మెల్యేలు షిండే వైపు చేరితే చట్టబద్ధంగా శాసనసభాపక్ష హోదా పొందే అవకాశం రెబెల్స్ కు లభిస్తుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు షిండేతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. వీరు కూడా తిరుగుబాటు చేసి షిండేతో కలిస్తే రెబెల్స్ కు మ్యాజిక్ ఫిగర్ లభిస్తుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 24 గంటల్లో ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వస్తే సమస్యలపై సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చించొచ్చని అన్నారు. ఠాక్రే వర్షా బంగ్లాకు తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు రౌత్. గౌహతిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల్లో 21 మంది తమతో టచ్ లో ఉన్నారన్నారు. మహావికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతే తాము విపక్షంలో కూర్చుంటామని మహారాష్ట్ర మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత జయంత్ పాటిల్ పేర్కొన్నారు. శరద్ పవార్ తో కీలక భేటీకి హాజరయ్యారు. ప్రభుత్వం నిలబడేందుకు చేయాల్సిందంతా చేయాలని పవార్ ఎన్సీపీ నేతలకు సూచించారు. దమ్ముంటే రెబెల్ మంత్రి షిండే ముంబై వచ్చి తన బల నిరూపణ చేసుకోవాలని సవాల్ విసిరారు ఎన్సీపీ నేతలు. ఇక అఘాడీ నుంచి వైదొలుగుతామన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరి వరకు శివసేనతో కలిసే ఉంటామని, బల పరీక్షకు సిద్ధమేనని కాంగ్రెస్ చీఫ్ నానో పటోల్ స్పష్టం చేశారు. తిరుగుబాటు చేసి తిరిగి ముంబైకి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. పారిపోయేందుకు ప్రయత్నించగా సూరత్ పోలీసులు పట్టుకున్నారని ఆరోపించారు. 300 నుంచి 350 మంది పోలీసులు తమపై నిఘా వేశారని అన్నారు. తనకన్నా ముందు ఎమ్మెల్యే ప్రకాష్ అభిత్కర్ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని తెలియగానే పారిపోయి వచ్చానని చెప్పారు. దేశ్ముఖ్ ఆరోపణలను రెబెల్స్ ధీటుగా తిప్పికొట్టారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో నవ్వుతూ కలిసిన ఫోటోలను విడుదల చేశారు. మరో ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ సైతం తనను ట్రాప్ చేసి సూరత్ తీసుకెళ్లారని ఆరోపించారు. కిలోమీటర్ దూరం నడిచి అక్కడి నుంచి పారిపోయి వచ్చానని చెప్పారు. తనను ఎమ్మెల్యేని చేసిన శివసేన పార్టీకి వెన్నుపోటు పొడవనని అన్నారు. हमारे प्लानिंग का कोई सवाल ही नहीं है, वो तो उनकी प्लानिंग का सवाल है. अगर वो वापस आते हैं तो वो एक उनकी पार्टी के अंदरूनी मामला है, वो बैठ के चर्चा करेंगे और हमें बताएंगे. अभी उन्होंने जो स्टेटमेंट किया है वो हमने भी अभी देखा है टेलीविज़न पे. हम इसके ऊपर कोई विचार विमर्श नहीं किया है. हमसे उन्होंने भी हमारे से कोई विचार विमर्श इस बारे में किया नहीं, ऐसा मुझे लगता है. हमें जहाँ तक जानकारी है, हमें लगता है कि वो विधायक चले गए हैं. वो विधायक वो वापस आने के लिए शिवसेना के सारे नेतागण प्रयास कर रहे हैं. उस प्रयास का ये एक ऑप्शन है कि वो वापस आए और बातचीत करें. और इसीलिए उन्होंने इंडिकेशन दिया है उनको. नहीं, वो बयान से इंडिकेशन हो रहा है. जब गुवाहाटी से वो मुंबई आएंगे तब उसके ऊपर बात करना ठीक रहेगा. हमने हमारी राष्ट्रवादी कांग्रेस पार्टी के नेता आदरणीय पवार साहब और हमारी पूरी पार्टी उद्धव ठाकरे साहब के साथ है. हमारा प्रयास अंत तक ये सरकार बचाने की रहेगी और इस सरकार ने बहुत अच्छे निर्णय लिए हैं. ऐसे ही आने वाले 2-2.5 साल में काम करना चाहिए और इसीलिए हम राष्ट्रवादी कांग्रेस पार्टी शिवसेना के नेता उद्धव जी ठाकरे जब मुख्यमंत्री है उनके साथ कायम रहेंगे. ये सरकार बचाने की पूरी कोशिश हम करेंगे. आज सत्य ये है कि वो विधायक गए हैं. वापस जब आएंगे और मुंबई में जब उतरेंगे तो यहाँ के माहौल में शायद वो उनकी जो सच भूमिका जो है वो प्रकट करेंगे. जब यहाँ पहुँच जाएंगे तो कहेंगे तो अपने को समझ में आएगा कितने जन उनके साथ है, कितने जन नहीं है. वहाँ दूर से कुछ राज्यपाल महोदय को या सभापति महोदय को कुछ खत लिखते हैं. तो महाराष्ट्र की राजनीति, महाराष्ट्र का निर्णय, महाराष्ट्र का भविष्य महाराष्ट्र में रह के करना चाहिए. गुवाहाटी में नहीं, ऐसे हम समझते. సుస్థిర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోంది బీజేపీ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసమే బీజేపీ ఈ నాటకం ఆడుతోందన్నారు. हमने तकलीफ दिया जो महाराष्ट्र में गड़बड़ हो रहा है और वहाँ की सरकार गिराने के लिए बीजेपी की सरकार बहुत कोशिश कर रही है और वहाँ के शिवसेना के एमएलएस को उन्होंने तो पहले सूरत को ले जाया. सूरत में किसकी गवर्नमेंट है आपको मालूम है. तो इससे ही आप समझिए कि ये बीजेपी सरकार का बीजेपी का खेल है. कांग्रेस पार्टी की ओर से ये कहना चाहते हैं कि हम तीनों मिल के रहेंगे, मिल के लड़ेंगे और महाआघाड़ी को मजबूत करेंगे. इसके लिए हमको जो कुछ भी हमारी सहायता हो सकती है वहाँ पर करने के लिए हम तैयार हैं.